మురళి గారు, 5 ఏళ్ల సుస్థిరమైన పాలన అందించబోతున్నారంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, వీక్షకులకి అందరికీ నేను సిపిఎం పార్టీ తరఫున ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. ఇప్పుడు 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉంటుందా లేదా అన్నదానికంటే కూడా ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత పరిణామాలు, ఇవన్నీ కూడా 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలు సాధించినటువంటి వాళ్ళు, సంపూర్ణమైనటువంటి మెజారిటీలు సాధించినటువంటి వాళ్ళకంటే కూడా తమిళనాడు రాష్ట్రంలో పరిణామాల మీదనే చాలా పెద్ద చర్చ జరిగింది భారతదేశంలో. ఇది ఎందుకోసం అని అంటే, ఒక రకంగా ఈ రోజు ఉన్నటువంటి డబ్బులు రాజకీయం లేదా అధికారం చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితులు, కండబలంతో నడుస్తున్నటువంటి రాజకీయాల్లో ఒక కొత్త శకం ఆరంభమైంది అన్నటువంటి కొత్త చర్చకి ఆస్కారం ఇచ్చింది. ముఖ్యంగా యూత్, స్టూడెంట్స్, వీళ్ళందరిలో కూడా చాలా పెద్ద చర్చకి దోహదం చేశాడు విజయ్. ఈ విషయాన్ని మనం పరిగణలో పెట్టుకోవాలి. ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ చాలా కుట్రపూరితమైనటువంటి వ్యవహార శైలిని చేపట్టింది అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు రజనీకాంత్ గారు విజయ్ మన స్టాలిన్ దగ్గరికి వెళ్ళింది బీజేపీ తరఫున రాయబారం మాట్లాడడానికే. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి బీజేపీ వాళ్ళు చెబితే ఆయన పోయి స్టాలిన్ తో మాట్లాడాడు. స్టాలిన్ మమ్మల్ని కూడా సంప్రదించాడు. ఏంటి ఆ ప్రతిపాదన? ఏంటి స్టాలిన్ ముందు బీజేపీ పెట్టినటువంటి రజనీకాంత్ ద్వారా పెట్టారని మీరు అంటున్నారు కదా, ఏం ప్రతిపాదన? ఏఐఏడిఎంకే డిఎంకే కలిసి సంయుక్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేయండి, మీకు కేంద్రం నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుంది అనేది దీంట్లో ఉన్నటువంటి సారాంశం. ఇది ఖచ్చితంగా కాదు, బీజేపీ పెట్టిందన్న సమాచారం ఉందా మీ దగ్గర? అదే నేను చెప్తున్న వివరాలన్నీ చెప్తాను మొత్తం. ప్లీజ్. ఇది నేను చెప్తున్నటువంటిది కాదు, కేంద్రంలో ఉన్నటువంటి మా పార్టీ అఖిల భారత కార్యదర్శి చెప్పాడు. ఏమని? స్టాలిన్ స్వయంగా మా పార్టీతో మాట్లాడినాడు. డిఎంకే ఏఐడిఎంకే కలిసి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, మీరు మాకు మద్దతు ప్రకటించాలని మమ్మల్ని కోరారు. కోరినప్పుడు మేము నిర్ద్వందంగా తిరస్కరించి మేము చెప్పింది ఏమనంటే, ప్రజలు విజయ్కి వర్డిక్ట్ ఇచ్చారు, అది అవసరంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మేము డిఎంకే కూటమిలో ఉన్నాం. డిఎంకే కూటమి బీజేపీకి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఏఐడిఎంకే ఎన్డీఏ శక్తులకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రచారం చేశాము, పోట్లాడినాము, చాలా ఆటంకాలను అధిగమించి గెలవడం కోసం ప్రయత్నం చేశాం సంయుక్తంగా. ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నటువంటి ఏఐడిఎంకేతో డిఎంకే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కలిసి ప్రజాభిప్రాయానికి విరుద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని మేము అంగీకరించే సమస్య లేదు. మీ అందరూ కూడా ఆమోదంతో మనమంతా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ప్రజాభిప్రాయాన్ని గౌరవిద్దాం అని చెప్పి చాలా స్పష్టంగా మేము డిఎంకేకి చెప్పడం జరిగింది. ఆ తరువాత పరిణామాల్లో కాన్షియస్ గా గవర్నర్ ద్వారా ప్రభుత్వం రానివ్వకుండా ఉండడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు చేశారు. ఆటంకాలు పదే పదే కల్పించారు విజయ్. ఆ సందర్భంలో కూడా మేము చెప్పింది ఏమంటే, సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రమాణ స్వీకారం చేయించడం అనేది మన గత అనుభవాలు కానీ, లేదా ఈవెన్ వాజ్పేయి గారు 13 రోజుల గవర్నమెంట్ ఏర్పాటైనప్పుడు, పివి నరసింహరావు గారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిచారు తప్ప, నీకెవరెవరు మద్దతు ఇస్తా ఉన్నారో వాళ్ళందరూ సంతకాలు పెట్టారా లేదా, వాళ్ళ లిస్ట్ ఇచ్చారా లేదా, వాళ్ళు మద్దతు లేఖలు ఇచ్చారా లేదా అని చెప్పలేదు. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో కూడా కర్ణాటక రాష్ట్రంలో జనతాదళ్ గవర్నమెంట్ ఉన్నటువంటి రోజుల్లో కొంతమంది రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతే, ఆ సందర్భంలో ప్రభుత్వాన్ని బల నిరూపణకి ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ వెంకట సుబ్బయ్య గారు అంగీకరించాల. దీని మీద 9 మంది జడ్జిలతో కూడినటువంటి సుప్రీంకోర్టు ప్యానల్ ఏమని చెప్పిందంటే, ఇది తప్పు అని చెప్పింది. ఆ రోజున రాష్ట్రపతి పాలన విధించారు. రాష్ట్రపతి పాలన పెట్టడం తప్పు, గవర్నర్ ఎదురు కాదు, బలాన్ని నిరూపణ చేసుకోవాల్సింది. బల నిరూపణకు అవకాశం ఇచ్చి ఉండాలా? ఎక్కడ ఇచ్చి ఉండాలి? పార్లమెంట్ వేదికల్లో, శాసనసభ వేదికలో ఇచ్చి ఉండాలి. అట్లా చేయడం అనేది తప్పు అని చెప్పింది. ఇవన్నీ కూడా కోట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలో తమిళనాడు ఎన్నికల ఈ ఫలితాల తర్వాత జరిగినటువంటి ఈ స్టాగ్నేషన్ లో ఇవన్నీ కూడా ప్రస్తావన చేసి, ఇంకొక మాట కూడా అన్నారు మా అఖిల భారత కార్యదర్శి,
ఈ గవర్నర్ గారు రాజ్యాంగం చదువుకొని ఉంటే ఇన్ని సమస్యలు వచ్చిండేటివి కాదు, లేదా గత అనుభవాలన్నింటినీ కూడా తెలిసి ఉంటే ఈయన ఈ రకమైన పరిస్థితికి వచ్చి ఉండేవాడు కాదు. కానీ వాస్తవం ఏమి, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకు తోకలుగా వ్యవహరించడమో, వాళ్ళ అనుయాయులుగా వ్యవహరించడమో, ఏజెంట్లుగా వ్యవహరించడం అన్నటువంటి ధోరణి ఈ రోజు ప్రబలంగా ఉంది భారతదేశ రాజకీయాల్లో. గతంలో సాగింది అది, ఇప్పుడు మరింత విచ్చలవిడిగా సాగి పరాకాష్ఠకు చేరిపోయింది అనే విషయాన్ని ఈ సందర్భంలో మనం దృష్టిలో పెట్టుకోవాలి. రెండవ అంశం ఏంటంటే విజయ్ వ్యవహరించినటువంటి తీరు చాలా డిగ్నిఫైడ్ గా విజయ్ వ్యవహార శైలి ఉంది. దాన్ని మేము అభినందించాం. ప్రతిపక్ష పార్టీల్ని నేరుగా వెళ్లి కలవడమే కాదు, అసలు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా లేనటువంటి వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి మీరు మాకు సలహాలు ఇవ్వండి అని చెప్పి వైగో లాంటి వాళ్ళని, లేదా ఇంకా చిన్న చితక పార్టీలు అందరినీ వాళ్ళ ఇళ్లకెళ్ళి మాట్లాడటము, అక్కడ వాళ్ళ ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మంచి విషయాలు. ఇదే సందర్భంలో డిఎంకే పార్టీ స్టాలిన్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరంభంలో కొన్ని శషబిషలు వచ్చినా ఆయన కూడా చాలా స్పష్టమైనటువంటి వైఖరినే ప్రదర్శించారు. అది చాలా క్లియర్ గా ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినటువంటి పార్టీకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు ఒక విధానంగా ప్రకటించారు. ఇది కూడా అందరూ హర్షించారు. ఆ తర్వాత కూడా ఈ జరిగినటువంటి పరిణామాల్లో మేము 6 నెలల పాటు ఆటంకాలు కల్పించము. రెండవది, గతంలో మేము అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో జయలలిత గారు పెట్టినటువంటి పథకాలను మేము రద్దు చేయలేదు, కనీసం మా పథకాలని రద్దు చేయకుండా కంటిన్యూ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం అనేది ఒక పాజిటివ్ ఇది. రెండవది, విజయ్ నేరుగా ఆయన కూడా నిన్నటిదాకా డిఎంకే టీవీకే హోరాహోరీగా పోరాడినటువంటి వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి డిగ్నిఫైడ్ గా మాట్లాడుకోవడం, కలిసి చర్చలు జరపడం, నేను మీకు సహకరిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం, సరైనటువంటి చర్చలకి లేదా పారదర్శకమైనటువంటి పాలన అందిస్తాడని చెప్పి ఈయన మాట్లాడడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలు. మనలాంటి రాష్ట్రంలో చూసి నేర్చుకోవాల్సినటువంటి పరిణామాలుగా కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదొకటే కాదు, మూడవ అంశం మీరు చూస్తే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజానుకూలమైన నిర్ణయాలు చేయడంలో కూడా ఏమాత్రం అస్పష్టత లేకుండా, శశబిషలు లేకుండా 500 యూనిట్లు విద్యుత్తును వినియోగించుకునే 500 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించుకునే వాళ్ళకందరికీ 200 యూనిట్లు ఉచితంగా మేము ఇస్తాం బై మంత్లీ, 2 నెలలకు ఒకసారి వచ్చే బిల్ అది. దానికి మొదటి సంతకం చేయడం, ఆయన చెప్పినటువంటి మాటకు కట్టుబడి అది చేయడం అనేది కూడా ఒక మంచి పరిణామం. 717 అంగళ్ళ అరాక్ షాపులు లేదా వైన్ షాపులు, ఇవి పాఠశాలలకు 500 మీటర్ల దగ్గరగా ఉన్నటువంటి 500 మీటర్ల లోపు ఉన్నటువంటి వాటి అన్నిటి కూడా మూసివేయించడం, అవన్నీ కూడా ఏమి చిన్న విషయాలు కాదు. నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. చాలా కీలకమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి బాగా బ్రహ్మాండంగా వ్యాపారాలు జరిగేటువంటివి కూడా మీడియాలో వచ్చాయి. 717 షాపుల్ని మూసేయడం అనేది కూడా చాలా కీలకమైనది. ఈ సందర్భంలో ఏఐడిఎంకేలో జరిగినటువంటి పరిణామాలు కూడా కీలకమైనవిగా నేను భావిస్తున్నాను. ఏమనంటే పళనిస్వామి అంటే మాజీ ముఖ్యమంత్రి ఎన్డీఏతో కలిసి ఈ కుట్రలో భాగస్వామి కావడాన్ని తిరస్కరించారు అక్కడ ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలు. దీన్ని మనం అభినందించాలి. ఎందుకు? డిఎంకే పార్టీలు, ద్రవిడ పార్టీలు ప్రారంభం నుంచి పెరియార్ విధానాలు లేదా అన్నాదురై చెప్పినటువంటి విధానాలు, ద్రవిడ సిద్ధాంతానికి కట్టుబడి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలు ఇవి. అట్లాంటి పరిస్థితిలో బీజేపీతో కలిసి లేదా 53 ఏళ్లుగా శత్రు వైఖరితో ఉన్నటువంటి డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే ఉన్నటువంటి పార్టీలు ఒకటవడాన్ని మిగిలిన వాళ్ళు వ్యతిరేకించడం అనేది కూడా ఇక్కడ కీలకమైంది. ఆరంభంలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. ఇప్పుడు 30 మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి నేరుగా విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం అనేది కూడా చిన్న పరిణామం కాదు. ప్రజాభిప్రాయాన్ని అనివార్యంగా గౌరవించాల్సినటువంటి పరిస్థితికి ఈ రోజు తమిళనాడు రాజకీయాలు వచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాలని నేను తెలియజేస్తున్నాను. రైట్. ఆధ్యాత్మిక స్థలాలు, విద్యా సంస్థలు, బస్టాండ్ల దగ్గర ఉన్నటువంటి 717 లిక్కర్ షాపులు, వైన్ షాపులను మూసేయాలని విజయ్ ముఖ్యమంత్రి అయినటువంటి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. అంటే ఎంత దూకుడుగా ఉన్నారు, వీటి వల్ల సమాజానికి కలుగుతున్నటువంటి నష్టం ఎంత అనేది గ్రహించారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్. మన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చూడండి, టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి గారు ఒక స్టేటస్ పెట్టారు ఈరోజు. అయ్యప్ప స్వామి గుడి, ఆ దగ్గరలోనే అంబేద్కర్ గురుకులం, ఎదురుగా బార్ అండ్ రెస్టారెంట్ పెట్టారు. తీసేయమని చెప్పాను, బేరం మొదలు పెట్టారు. నెలకి 1,50,000. బహుశా కల్తీ మద్యం అమ్ముతున్నారేమో. ఇది సార్ ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి. ఒక ఎమ్మెల్యేకి ఒక వైన్ షాపు నుంచి 1,50,000 ఆఫర్ అంట.
మమ్మల్ని తీసేయమని చెప్పకండి, ఇక్కడ మేము మాకు కావాల్సిన మద్యం ఇక్కడ అమ్ముకుంటామని. ఒక ఎమ్మెల్యేకి 175 నియోజకవర్గాల్లో ఏ రకంగా ఉందనేది ఆలోచించుకోవచ్చు.